బంగాళాఖాతంలో ఒడిశా ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా బలహీనపడనుంది. దీని ప్రభావంతో ఇవాళ విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, ఏలూరు, అల్లూరు సీతారామరాజు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అత్యవసర సహాయక చర్యల కోసం 3 ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్న వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రాజమహేంద్రం వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 10.8 అడుగులకు చేరుకుంది. దీంతో సముద్రంలోకి 3.50 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, రాజానగరం, అనపర్తి, మండపేట, కొత్తపేట, పి గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో వర్షం కురుస్తోంది. దీంతో అక్కడ 7,000 ఎకరాల్లోని పొలాలు నీట మునిగాయి. ఇక కోనసీమ జిల్లా బూరుగులంక వద్ద గోదావరిలో తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. దేవీపట్నం మండలం గండిపోషమ్మ ఆలయాన్ని వరద ముంచెత్తింది. దీంతో ఆలయాన్ని మూసివేశారు. విలీన మండలాల్లోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరరామచంద్రాపురం మండలంలోని అన్నవరం వాగు పొంగుతోంది. దీంతో చింతూరు, వరరామచంద్రాపురం మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చింతూరు వద్ద శబరి వరద అంతకంతకు పెరుగుతోంది. కోనసీమలోని రాజోలు, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరు జిల్లాలోనూ భారీ వర్షాలకు కొండ వాగులు పొంగుతున్నాయి. పాడేరు మండలం రాయగడ్డ, పరదాని పుట్టు వద్ద మత్స్యగడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. మాడుగుల మండలం కుంబిడిసింగి బ్రిడ్జిపై వరద ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెద్దబైలు మండలం గిన్నెలకోట, జామిగూడలో గడ్డలు పొంగాయి. ముంచింగిముట్ట మండలం బిరిగూడ గడ్డ పొంగి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అరకు నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. డుమ్రిగూడ మండలం బొందగూడ వద్ద కాజ్బేపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. అల్లూరు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు నేడు రేపు కలెక్టర్ సెలవు ప్రకటించారు. ఇక ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జ్ఞానాపురం పాత వంతెన వద్ద నీరు నిలిచింది. విశాఖ ఆర్ఎండ్బి నుంచి బిర్లా వరకు సర్వీస్ రోడ్డుపై వరద నీరు నిలిచింది. అన్ని విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఏకదాటిగా వర్షం కురుస్తోంది. తాండవ, వరాహ నదుల్లోకి వరద వచ్చి చేరుతోంది. జిల్లాల్లో విద్యా సంస్థలకు నేడు కలెక్టర్ సెలవు ప్రకటించారు. రైవాడ, కోనాం జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయ ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. కళ్యాణపుల్లవ రిజర్వాయర్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. గేట్లు ఎత్తి నీటిని సర్పా నదిలోకి విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఏలూరు జిల్లాలోని మన్యం గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలివేరు, జల్లేరు, బైనేరు వాగు, అశ్వారావుపేట, పడమటి వాగులు పొంగుతున్నాయి. సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటి మట్టం భారీగా పెరిగింది. ఇటు భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు 250 మీటర్ల పొడవున గండిపడింది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 18.6 అడుగులు దాటడం, 3 క్రస్ట్ గ్రేట్లలో ఒకటి పనిచేయకపోవడంతో కట్ట తెగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. ప్రధానంగా పోలవరంలో గోదావరి నీటి మట్టం అనూహ్యంగా పెరిగింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉపనదులైన శబరి, మంజీరా, ప్రవరపర్ణ, ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెరసాని, మానేరు, గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండగా పోలవరం స్పిల్వే నుంచి ఎప్పటికప్పుడు 48 గేట్ల ద్వారా జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే 30,30,115 క్యూసెక్కుల వరద జలాలను దిగువకు విడుదల చేసినట్లు ఈఈ మల్లికార్జునరావు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ఎగువన 28.700 మీటర్లు, స్పిల్వే దిగువన 19.110 మీటర్లు, ఎగువన కాపర్ డ్యాంకు ఎగువన 28.900 మీటర్లు, దిగువ కాపర్ డ్యాంకు దిగువన 18.600 మీటర్ల నీటి మట్టం నమోదైనట్లు ఈఈలు పి వెంకటరమణ, మల్లికార్జునరావు తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 26.30 అడుగులకు చేరుకుంది. గోదావరిలోకి ఎగువ ప్రాంతాల నుంచి అదనపు జలాలు వస్తుండటంతో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం పెరగడంతో 175 గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్కుల వరద జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. స్పిల్వేలోకి మరో 5 లక్షల క్యూసెక్కుల జలాలు రానున్నట్లు అధికారులు తెలిపారు. గోదావరి నీటి మట్టం పెరగడంతో ఎగువ కాపర్ డ్యాం బ్యాక్ వాటర్ లెవెల్ పెరిగి కాపర్ డ్యాంకు సమీపంలో ఉన్న గండిపుచ్చమ్మ ఆలయంలోకి వరద జలాలు ప్రవేశించాయి. దీంతో అధికారులు ఆలయానికి రాకపోకలు నిలిపివేశారు. ఇక అల్లూరు జిల్లా దేవీపట్నం మండలంలో ఎడతెరిపి లేని వర్షాలకు గత వారం రోజుల నుంచి గోదావరి వరద క్రమేపీ పెరిగి మండలంలోని ముంపు గ్రామాలతో పాటు గండిపోచమ్మ ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. అమ్మవారి విగ్రహం మెడభాగం వరకు వరద నీరు చుట్టుముట్టింది. వరద ఇలాగే కొనసాగితే శనివారం సాయంత్రానికి అమ్మవారి గోపురాన్ని సైతం తాకే అవకాశం ఉంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం కుడి కాలువకు గోదావరి జలాలు విడుదలను నిలిపివేశారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా డెల్టాలో సమృద్ధిగా నీరు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల కరెంటు తీగలు
తెగిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని కృష్ణా జిల్లా కలెక్టర్, విశాఖ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి తాహేరా సుల్తానా తెలిపారు. ఈ అత్యవసర సమాచారంతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపవద్దని డీఈఓ కోరారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా కేంద్రీకృతమైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ వాయుగుండం రాగల 24 గంటల్లో ఒడిశా తీరం వెంబడి తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఐఎండీ తెలిపింది. వాయుగుండం ప్రభావం వల్ల ఇవాళ రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలతో పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అత్యంత భారీ వర్షాలు కురిసే జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించారు. భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు. ఇటు తెలంగాణలో 6 జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. భూపాలపల్లి జిల్లాలో కుంభవృష్టి కురుస్తోంది. పెద్దపేటలో అత్యధికంగా 20.7 సెంటీమీటర్ల వర్షం నమోదవగా పలుచోట్ల వాహనదారులు కొట్టుకుపోయాయి. మంచిర్యాల జిల్లా దేవులవాడలో 17.2 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు భీంపూర్లో ప్రధాన రహదారి కోతకు గురైంది. దీంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాగజ్ నగర్లోని పలు కాలనీల్లో వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బురదగూడ రిజర్వాయర్లో నీటి మట్టం పెరగడంతో గండిపడింది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వానలకు కేశవాపూర్లో పెద్దవాగు ఉప్పొంగుతోంది. ప్రధాన రహదారిలోని లో లెవెల్ వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా రెడ్ అలర్ట్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించారు. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలో పెద్దవాగు ప్రాజెక్టుకు పడిన గండి సమీప గ్రామాల ప్రజల జీవితాల్లో తీవ్ర విషాదం నింపింది. ఎగువన ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి అంచనాలకు మించి వరద పోటెత్తింది. ప్రాజెక్టుకు 3 చోట్ల భారీ గండిపడి వరద ఉప్పెనలా ఊర్లను ముంచేసింది. కుడి కాలువ తూము వద్ద షట్టర్లు ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయాయి. ప్రవాహ దాటికి వేరే ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పలు గ్రామాల ప్రజలు గుట్టలు, ఎత్తైన భవనాల్లో రాత్రంతా ప్రాణాలు అరచేత పట్టుకుని తలదాచుకున్నారు. ఏం జరుగుతుందో తెలియక ముంపు బాధితులు పరుగులు తీశారు. విద్యుత్, తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు. జలవనరుల శాఖ అధికారులు ప్రాథమిక అంచనా ప్రకారం 150 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. కొన్ని చోట్ల వరి, మిర్చి నారు వరదలకు కొట్టుకుపోయింది. ఊహించని వరదల కారణంగా అశ్వారావుపేట మండలంలోని వేదాంతపురం, ఊట్లపల్లి, రామన్నగూడెం, పండువారిగూడెం, అనంతారం, గాండ్లగూడెం, కొండుతోగు, మల్లాయిగూడెం, గుమ్మడివెల్లి, కోయిరంగాపురం, నారాయణపురం, బచ్చువారిగూడెం, రంగాపురం గ్రామాలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ముంపు ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. వరద ఉధృతికి వందల ఎకరాల్లో పంటలు కొట్టుకుపోయాయి.
అసూరాపేట నియోజకవర్గం అసూరాపేట మండలంలో నారాయణపురం, గుమ్మడవల్లి, కొత్తూరు తదితర ప్రాంతాలు, అది రంగాపురం, వడ్రంగపురం ఎఫెక్ట్ అయిన ప్రాంతాలను విజిట్ చేయడం జరిగింది. ఎక్కడైతే ప్రమాదానికి గురైనటువంటి ప్రాంతాలను వాళ్ళు గుర్తించడం జరిగింది. వారికి త్వరలోనే ప్రభుత్వం ద్వారా వారికి లబ్ధి చేకూరాలని చెప్పేసి తెలియజేస్తామని చెప్పేసి ప్రభుత్వం చివరి చేపడతా ఉన్నా. అదేవిధంగా గుమ్మడవల్లి ప్రాజెక్టును కూడా రూపకల్పన చేయాలని అధికారులు ఆదేశాలు చేయడం జరిగింది. అదేవిధంగా 15 రోజుల లోపల దాన్ని కూడా పూర్తిగా రింగు కట్టి రక్షణ దిశగా తయారు చేయడానికి కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నారు. Bhadradri Kottagudem district, heavy rainfall has occurred. About over 100 mm rainfall has occurred, and because of which the Peddavagu project was badly affected. And in downstream of this project, 2 villages were evacuated in the night, and there is no loss of life as such. So even the rescue operations were conducted very successfully with support of Eluru district team, and our police team, district relief team also was there on time. So we were able to rescue 40 people from flood waters. Apart from that, now as we can see, we are here in Gumadivalli village. We are assessing the damage that has happened to houses and also to properties, and accordingly relief measures will be taken to provide necessary support to the people. So we have instructed all the villagers to stay in rehabilitation centers to avoid any risk to life whatsoever. And as you can see, all the officers and political representatives, they are all in the field providing necessary support to the people. ముంపు గ్రామాల్లో పదుల సంఖ్యలో కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు కూలిపోగా కరెంటు సరఫరా నిలిచిపోయింది. గ్రామాల మధ్య ప్రజా రవాణా నిలిచిపోయింది. రోడ్లు ఎక్కడికక్కడ ధ్వంసమయ్యాయి. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట, ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలాల్లో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరి, మిర్చి సాగు చేసిన కర్షకులు పొలాల్లో వేసిన ఇసుక మేటలు చూసి లబోదిబోమంటున్నారు. ప్రాజెక్టు నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం వల్లే నిలువునా మునిగామని ఆరోపిస్తున్నారు. ఒక్కో రైతును కదిలిస్తే ఒక్కో దయనీయ గాథ బయటపడుతోంది. పెద్దవాగు ప్రాజెక్టుకు ఆనుకుని ఉన్న గ్రామాల్లోని పలు ఇళ్లలో నిత్యావసర సామాగ్రి కొట్టుకుపోయింది. ప్రాజెక్టు దిగువన ఉన్న గుమ్మడవెల్లి అతలాకుతలమైంది. పదుల సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోయాయి. నిత్యావసరాలు, బీరువాలు, ఫ్రిడ్జ్లు, టీవీలు కొట్టుకుపోయాయి. చీకట్లో చుట్టుముట్టిన వరద నుంచి రక్షించుకునేందుకు ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. కట్టుబట్టలతో మిగిలిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని ముంపు బారిన పడిన ప్రజలు వేడుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 16,000 ఆయకట్టుకు వరప్రదాయినిగా ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయింది. మరో 3 ఏళ్ల వరకు నీరు నిల్వ చేసే పరిస్థితి ఉండదని అంచనా వేస్తున్నారు. Good.